వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల. మహారుద్ర యాగానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్తీక మాసం మహారుద్ర యాగ కేంద్రాన్ని పరిశీలిస్తూ పనులు నిర్వహిస్తున్న పరకాల శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ కొలువురి రాజేశ్వరరావు ఈ కార్యాచరణ కార్యక్రమానికి అత్యున్నత పాత్ర వహిస్తున్న ఎర్రం లక్ష్మణ్ దీపావళి మరియు కార్తీక మాసం వేడుకలను పురస్కరించుకుని ఎర్రం లక్ష్మణ్ మహారుద్ర మాత వేడుకలు పూజలు 3 రోజులకు ఒకసారి నిర్వహించుకొని వారి కుటుంబ సభ్యులందరూ భగవంతుని వేడుకొని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలందరూ కార్తీక మాసం దేవుని యొక్క వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులందరూ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఆశీస్సులు దేవుని యొక్క కృపను పొందాలని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయమే అందు ప్రతి ఒక్కరూ పూజలు నిర్వహిస్తూ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ శ్రీ భవానీ కుంకుమేశ్వర దేవాలయ చైర్మన్ కొలువురి రాజేశ్వరరావు, అత్యుత్తమైన పండితుడు కుంకుమేశ్వర దేవాలయ అర్చకుడు సంపత్రావు ఈ కార్యక్రమానికి వచ్చి వీక్షిస్తూ విచారణ చేస్తూ ప్రజలకు భక్తులకు ప్రజలందరికీ మంచి సేవ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి ప్రజలందరూ అశ్రులై రావాలని కోరుకుంటూ ఎర్రవల్లి భాస్కర్ రెడ్డి, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ ఆమదాలపల్లి అశోక్, ఆలయ కమిటీ సభ్యులు, ఫోటో స్టూడియో ఏక్ రవికుమార్, పరకాల పట్టణ ప్రాంత నాయకులు ఈ యొక్క పరిశీలనలో పాల్గొని దేవుడి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరికీ కోరుకుంటూ విజ్ఞప్తి చేశారు. పరకాలలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతోటి, పరకాల చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజల అందరి సహాయ సహకారాలతోటి 3వ తారీఖు నాడు మనం ఏర్పాటు చేసుకున్న కార్తీక మాస మహారుద్రయాగాన్ని అంగరంగ వైభవంగా చేసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రతిదీ ఆచారపరంగా మన అయ్యగారు సూచించిన విధంగా పాటిస్తూ ముందుకెళ్తున్నాం. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని, ఈ మహారుద్ర యాగాన్ని అంగరంగ వైభవంగా మనం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ఆయురారోగ్యములతో అష్ట ఐశ్వర్యములతో విరాజిల్లాలి అని చెప్పి వారి యొక్క సంకల్ప సిద్ధి కొరకై శ్రీ కార్తీక మాస మహారుద్రయాగ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులందరి సహాయ సహకారములతో కార్తీక మాస సామూహిక మహారుద్రయాగ మహోత్సవాన్ని కార్తీక సోమవారం 3వ తేదీ రోజున అత్యంత వైభవంగా శైవాగమోక్తంగా నిర్వహించబోచున్నాం. మరి ఈ యొక్క యాగానికి దివ్యమైనటువంటి ప్రదేశం మన భారతదేశంలోనే ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం వారి యొక్క దివ్యమైనటువంటి ఆలయ ప్రాంగణం పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ యాగశాల మహోత్సవాన్ని, ఈ మహారుద్రయాగ మహోత్సవాన్ని నిర్వహించబోచున్నాం. ఈ యొక్క యాగస్థలిని శుభ్రపరిచి భూతశుద్ధ చేసి భూపరీక్ష నిర్వహించి భూత బలిహరణ నిర్వహించి మహాయాగశాలని నిర్మించడానికై భూమి పూజా కార్యక్రమాన్ని వైభవంగా చేసుకున్నాం. ఈ రోజున ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రదేశాన్ని సందర్శించి పెద్దలందరి, భక్తులందరి, యాగ సమితి భక్తులందరి సమక్షంలో ఎక్కడెక్కడ యాగశాల నిర్మాణము, ఎక్కడ ఉపశాలలు నిర్మించబోచున్నామో ఆ ప్రదేశానంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ యొక్క స్థలములో నేటి నుండి ప్రతి 3 రోజులకు ఒకసారి దివ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించబోచున్నాం. తేదీ 3వ తేదీ నవంబర్ నెల 2025 కార్తీక 2వ సోమవారం రోజున కార్తీక పౌర్ణమికి 3 రోజుల ముందు ఈ మహారుద్రయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా శైవాగమోక్తంగా నిర్వహించుకొని మనందరం కూడా ఆ స్వామివారి దివ్య ఆశీర్వచనాలను పొందుదాం. శుభం భవతు.